లో బ్యాక్ ఏక్ అంటే నడుము నొప్పి 100లో 80% మందికి ఆల్ ఓవర్ వరల్డ్ వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారి అయితే లో బ్యాక్ ఏక్ వచ్చి ఉంటుంది. అందులో మోస్ట్ కామన్ రీజన్ లూజింగ్ డే ఫర్ డైలీ లైవ్లీహుడ్ ఈజ్ ద లో బ్యాక్ ప్రాబ్లం. సో ఈ లో బ్యాక్ అంత లోపలగా ఎండమిక్ జరుగుతున్న ప్రాబ్లం. దీని ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు దాని గురించి టెన్షన్ పడాలి, ఆ ఫీచర్స్ మీకు ఈరోజు ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ లో బ్యాక్ అంటే ఏంటి? మన ఛాతీ ఎండింగ్ నుంచి మళ్ళీ మన కింద హిప్ జాయింట్ వరకు మధ్యలో ఉన్న రీజన్ అంతా లో బ్యాక్ అంటారు, పైనదే అప్పర్ బ్యాక్ అంటారు. సో ఈ లాస్ట్ 5 వర్టిబ్రల్ బాడీ దాన్ని లో బ్యాక్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లో బ్యాక్లో 5 మెయిన్గా ఉంటాయి, లంబార్ రీజన్ అంటారు. 5 వర్టిబ్రల్ బాడీ 1 2 3 1 2 3 4 5. These are main vertebrae. These bear the weight of the total body. So they have to be strong, especially in sports, athletics, లావు ఉన్న వాళ్ళకి, తొందరగా హార్మోన్ అబ్నార్మాలిటీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో దీస్ ఆర్ ద రీజన్స్. 100లో 80% మందికి మెకానికల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. అంటే ఏదో నరం ఎఫెక్ట్ అయింది, డిస్క్ జారింది, ట్యూమర్ ఉంది, ఫ్రాక్చర్ అయింది. వీటికన్నా 100లో 80% మందికి ఆ మజిల్ స్ట్రెయిన్, లెస్ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ సంపాదన పడిపోయి లేదా పిల్లల్ని చూసుకోవాలనే పడిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయరు. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్, ప్లస్ మినిమం బేసిక్ హెల్దీ. ఈవెన్ వెన్ యూ గో టు స్కూల్ ద ఇనిషియల్ బేసిక్ ఎక్సర్సైజ్ చేసి దెన్ దే స్టార్ట్ డ్రిల్ చేసి. సో దట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కీప్ అవర్ బాడీ ఇన్ ట్రాక్ట్, ఎస్పెషలీ వెన్ యూఆర్ 30 to 45. 30 నుంచి 45 మధ్యలో ఎంత కాపాడుకుంటే తర్వాత నుంచి అంత ఈజీ ఉంటుంది. సో ఈ L1 నుంచి L5 లెవెల్లో ఒక్కొక్క లెవెల్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి నర్వ్ రూట్ బయటకు వస్తూ ఉంటుంది. సో కామనెస్ట్గా కంప్లైంట్ ఏంటంటే నడుము నొప్పి, కాలంతా గుంజుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, నడవలేకపోతున్నా, డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతున్నా, యూరిన్ అర్జెన్సీగా ఉంది. యూరిన్ అర్జెన్సీ అంటే మామూలుగా షుగర్ ఉన్నప్పుడు కూడా ఎక్కువసార్లు పోవాలి, బట్ ఇక్కడ తేడా ఏంటంటే యూరిన్ వస్తే ఆపుకోలేం, వెంటనే వెళ్ళిపోవాలి. ఏదో బస్సులో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, యూ హ్యావ్ టు స్టాప్ అండ్ గో. పని మీద ఉన్నా, ఆ ఫ్రెండ్స్ వచ్చినా, మాట్లాడినా ఒక నిమిషం ఆగానే వాష్రూమ్ పోయి రావాలి, దట్ ఈస్ అర్జెన్సీ. సో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మోస్ట్ కామన్ ఓన్లీ బ్యాక్ పెయినే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. అంటే ఈ లాగేది ఇవేమి ఉండవు. సో దాని గురించి కామన్గా ఏం చేస్తారంటే ఒక ఎంఆర్ఐ చేసేసి, సార్ ఇది సర్జరీయా కాదా, ఇది ఏం చేయాలి అని. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్లినికల్, అది ఎలా ఉంది, ఏం చేయాలి అని. సిమ్టమ్స్ ఏముంటాయి? బ్యాక్ పెయిన్. ఒకవేళ మెకానికల్ బ్యాక్ పెయిన్ అండి మోస్ట్లీ కామన్ లోకలైజ్డ్ బ్యాకే ఉంటుంది. అది ఎప్పుడైతే రూట్ ఇన్వాల్వ్ అయిందో ఆ రూట్ ఎనీ డిజీజ్ వల్ల ఆ రూట్ ఎలాంగ్గా ఉంటుంది. కొన్నిసార్లు వయసు అరిగిపోయి 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయి ఈ కెనాల్ నేరో అయిపోతుంది. నేరో అయినప్పుడు అప్పుడు ఏమంటారంటే క్లాడికేషన్ పెయిన్ ఉంటుంది. క్లాడికేషన్ అంటే ఇక్కడ నుంచి 100 మీటర్స్ నడిచినాక బాగా సివియర్గా తిమ్మిర్లు వచ్చేసి, నొప్పి వచ్చేసి ఆగిపోవాలి. ఆగిపోయాక మళ్ళీ కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినాక మళ్ళీ నడవాలి. సో అట్లా ప్రతి 100-200 మీటర్స్కి పెయిన్ వస్తుంది, తగ్గిపోతుంది, పెయిన్ వస్తుంది, తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ క్లాడికేషన్ పెయిన్. ఓకే, సో ఫస్ట్ లో బ్యాక్ అంటే ఏంటి, తర్వాత లో బ్యాక్కి కావాల్సిన ఫీచర్స్ ఏంటి అనేది పాయింట్. తర్వాత ఎప్పుడు భయపడాలి? అన్బేరబుల్ పెయిన్, నా వల్ల కావట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు. సెకండ్, నేను రోజువారు పనులు చేసుకోలేకపోతున్నాను. బేసిక్ యాక్టివిటీస్ ఆఫ్ గోయింగ్ టు వాష్రూమ్, టేకింగ్ బాత్, ఇంట్లో స్నానం, తినేది ఇది కూడా చేయలేకపోతుంది. యూరిన్ ఆగట్లేదు, వెంటనే వెళ్ళిపోవాలి. మోషన్ ఆగట్లేదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఇవి ఏదన్నా ఉంటే దీస్ ఆర్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ న్యూరోజెనిక్ క్లాడికేషన్. ఇవి ఉంటే మనం వెయిట్ చేయవద్దు, తొందరగా ఎంఆర్ఐ చేయాలి అని. ఈవెన్ డిస్క్ ఏదన్నా ఉన్న వయసుతో పాటు అరిగిపోయినా మోస్ట్ ఆఫ్ దెమ్ 80-90% మందులతోని, రెస్ట్తోని తగ్గుతుంది. ఓన్లీ వెన్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్, దెన్ ఓన్లీ 10-20% ఆఫ్ ది పీపుల్ విత్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ. సో మోస్ట్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ చేంజెస్ ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ దిస్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం, బ్యాక్ స్ట్రెంథనింగ్ చేయడం, డైలీ యాక్టివిటీస్ చేయడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గెటింగ్ ఏ సర్జరీ. సర్జరీ అయిపోయినాక కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ వస్తుంది, ఎందుకంటే యూ డోంట్ డూ ఎనీ చేంజెస్. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఓకే, సర్జరీ అనేది మన ఫస్ట్ కావాల్సింది ఎక్కడి నుంచి డిజీజ్ ఉంది, బాడీయా, డిస్కా. ఈ రెండు మధ్యలో, బాడీస్ మధ్యలో ఉండే పార్ట్ని డిస్క్ అంటారు. ఈ డిస్క్ వలన ఏదైతే ఈ డిస్క్ జారి ఈ నరంకి నొక్కుతుందా,
లేదంటే ఈ పడ్డప్పుడు ఈ వర్టిబ్రల్ బాడీ కొలాప్స్ అయిపోయిందా, లేదంటే ఇక్కడ నుంచి ట్యూమర్ వచ్చిందా. సో మెనీ రీజన్స్ దీనివల్ల ఉంటాయి. సో సర్జరీ అన్నప్పుడు డిజీజ్ ప్రకారం ఓన్లీ సింపుల్ డిస్క్ జారింది యంగర్ ఏజ్, దెన్ మైక్రోస్కోపిక్ కానీ ఎండోస్కోపిక్ కానీ డిస్కెక్టమీ చేయొచ్చు. లేదు వయసుతో పాటు అరిగిపోయింది, డిస్క్ జారి నొక్కుతుంది, మొత్తం నొప్పులేస్తుంది అంటే అప్పుడు అవసరం ఉంటే లామినెక్టమీ ఇంకొద్ది పెద్ద సర్జరీ చేయాలి. ఒకసారి బొక్క ఒకదాని మీద ఒకటి జారిపోయింది, అప్పుడు 2 స్క్రూస్ రాడ్స్ వేసి దాన్ని ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ స్పైన్ సర్జరీ హాస్ గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ ఫ్రమ్ సింపుల్ ఓపెన్ చేసి లామినెక్టమీ నుంచి చిన్న మత్తు లేకుండా కూడా చేసే అంత లెవెల్కి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఏం రీజన్. ఫిక్స్ అయ్యి వస్తారు, సార్ నాకు మైక్రోస్కోపిక్ చేయండి, ఎండోస్కోపిక్ చేయండి. వాళ్ళకి కావాల్సింది పెద్దది ఓపెన్ చేయాలి, ఎందుకంటే కెనాల్ నేరో అయింది, కెనాల్ని ఓపెన్ చేయాలి. ఆ టైంలో లామినెక్టమీయే చేయాలి, లేదా మైక్రోస్కోపిక్లో కెనాల్ ఓపెన్ చేయవచ్చు. ఓవర్ ద టాప్ డికంప్రెషన్ అంటారు, అవి చేయొచ్చు. కానీ డు నాట్ కమ్ విత్ ఎ ఫిక్స్డ్. మనకి నాకు వచ్చా ఆ డాక్టర్ గారికి వచ్చా అన్న పాయింట్ కన్నా మనకి ఏది ఓపెనా, మైక్రోస్కోపికా, ఎండోస్కోపికా, ట్రాన్స్ఫోరామినలా, లేకపోతే డిస్కెక్టమీయా, లేకపోతే స్క్రూ రాడ్ పెట్టాలా, అది మీ బాడీ యొక్క మీ యొక్క స్ట్రక్చర్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ చిన్న కీ హోల్ సర్జరీ అనే దాంట్లో పోయి వాళ్ళు ఆ టైంకి చేసేసి పంపించేది. కానీ యాక్చువల్ ద కాజ్ని మనం అడ్రస్ చేయకపోతే అగైన్ 6 months తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. టేక్ హోమ్ మెసేజ్ ఈజ్ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్, అంటే 8 hours ఆఫ్ స్లీప్, అప్రోప్రియేట్ ఫుడ్ టైమింగ్స్ విత్ గుడ్ బ్యాక్ స్టైల్, అంటే స్పైన్ హెల్త్ అంటే మినిమం ఎక్సర్సైజెస్, అట్లీస్ట్ ఒక 20 minutes వాకింగ్, బేసిక్ బెండింగ్. ఇక సూర్య నమస్కారం చేస్తే అది బెస్ట్. ఇంకా అంటే ఒట్టి వెన్నుపూసకి పైనే కాకుండా కింద కూడా అని చెప్పి ఇంటర్నేషనల్ యోగా డే వస్తే వీ గెట్ ఆల్రెడీ 20 డిస్క్ పేషెంట్స్. ఎందుకంటే ఆ రోజు వరకు ఏం చేయరు, సడన్గా ఈ రోజు నుంచి యోగా చేయాలని చెప్పి కాలు తీసి మెడ మీద పెట్టేస్తే నడుము జారిపోతుంది డిస్క్. సో దట్ షుడ్ నాట్ బి డన్. ఇట్ షుడ్ బి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ సో దట్ యు ఆర్ ఫిట్.